మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. జూన్ 5 వరకు ఆయన్ని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈవీఎం డ్యామేజ్ కేసులో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లయింది. మే 13 ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్ వద్ద ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను టీడీపీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారని వివరించారు నిరంజన్ రెడ్డి. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేశారన్నారు. ఇక పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేశారు. గతంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినా అందుకు విరుద్ధంగా ఈసీ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఈసీకి లేదన్నారు. పిటిషనర్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, తాత్కాలిక రక్షణ కల్పించాలని అన్నారు. ఇక పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. జూన్ 5 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. ఆయా కేసుల్లో సాక్షులుగా ఉన్న వారిని ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. అంతేకాదు అభ్యర్థుల వెంట 4గురికి మించి ఎక్కువ మంది ఉండరాదని, వీరి కదలికలపై ఈసీ పోలీసులతో నిఘా ఉంచాలని ఆదేశించింది. ప్రస్తుతానికి పిన్నెల్లికి కాస్త ఉపశమనం లభించింది. ఈ కేసులో పిన్నెల్లిని పోలీసులు నిజంగానే అరెస్టు చేయలేకపోయారా? తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ నుంచి మాచర్లకు రావాలంటే కేవలం 2 గంటల్లో రాగలనని ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ బహిరంగ సవాల్ విసిరారు. అయినా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించలేదన్న వాదన లేకపోలేదు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినప్పుడు అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు ఎందుకు అడ్డుకోలేదు? ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెబితే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఈసీ ఆదేశాల మేరకు హౌస్ అరెస్టులో ఉన్న వ్యక్తి పొరుగు రాష్ట్రానికి ఎలా వెళ్లారు? ఈ వ్యవహారంలో పోలీసుల లోపాలను బట్టబయలు చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి రిజల్ట్ తర్వాత ఏంటి అన్నది అసలు ప్రశ్న. వైసీపీ ప్రభుత్వం వస్తే ఓకే, అదే కూటమి రూలింగ్లోకి వస్తే ఏంటన్నది క్వశ్చన్ మార్క్. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు.